అది 1999 నవంబర్ 10వ తేదీ తమిళనాడు చెన్నై సెంట్రల్ జైలు. అప్పుడు సమయం పగలు 11 గంటలు. రోటరీ క్లబ్ వాళ్ళు అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జైల్లో సూపరింటెండెంట్, జైలర్, పోలీస్ ఉన్నతాధికారులు, రిటైర్డ్ జడ్జిలు, రోటరీ క్లబ్ అధికారులతో సహా హాజరవుతున్న వాళ్ళంతా ఆనందంగా కనిపిస్తున్నారు. ఆ రోజు జైల్లో ఖైదీలకు మంచం, పరుపు, తలగడ, ఫ్యాన్, దుప్పట్లను ఉచితంగా పంచుతున్నారు. అయితే అక్కడున్న 2000 మంది ఖైదీలు మాత్రం సంతోషంగా లేరు. అందరూ మౌనంగా తమకిస్తున్న వస్తువుల్ని తీసుకుని వెళ్లి కూర్చుంటున్నారు. వాళ్ల ఉదాసీనత చూసిన వేదిక మీద అధికారులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో ఈలలు వేస్తూ గోల చేయాల్సిన వాళ్ళు నిర్లిప్తంగా ఉండడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మరి గతంలోనూ ఇటువంటి వితరణ కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఎగిరి గంతేసిన చెన్నై కేంద్ర కారాగార ఖైదీలు ఇప్పుడు ఇలా నిమ్మళంగా ఉండటాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కార్యక్రమం ముగిసింది. జైలు సూపరింటెండెంట్ 52 ఏళ్ల రామచంద్రన్తో ఈ విషయమే ప్రస్తావించినప్పుడు ఖైదీల మౌనానికి, క్రమశిక్షణకు తాను నివ్వెరపోతున్నానన్నారు. ఆయన కోయంబత్తూరు, సేలంలలో పనిచేసి ప్రస్తుతం చెన్నై సెంట్రల్ జైలుకొచ్చారు. 30 ఏళ్లకు పైగా జైలు అధికారిగా ఉన్న అనుభవం, చెన్నై సెంట్రల్ జైల్లో జరిగే అరాచకాల గురించి బాగానే తెలుసు ఆయనకి. అటువంటిది ఈ నిశ్శబ్దానికి కారకుడు జైలర్ 36 ఏళ్ల జయకుమార్ అని తెలుసుకున్నారు. ఖైదీలను అదుపులో పెట్టిన జయకుమార్ని అభినందిస్తూనే రామచంద్రన్ వారి మౌనం భయాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఏదేమైనా ఈ ప్రశాంతతను మునుముందు కొనసాగించమన్నారు. జాగ్రత్తగా ఉండమని సూచించారు. సూపరింటెండెంట్ భయం నిజం కాబోతోందని జైలర్ ఊహించలేదు. చెన్నై సెంట్రల్ జైలు శ్మశానం కానుందనేది అతని ఊహకు అందలేదు. అది 1999 స్వతంత్ర భారతదేశంలో ఖైదీలు జైలు అధికారులపై తిరగబడిన మొట్టమొదటి సందర్భం అది. అప్పుడు ఏమాత్రం చిన్న తప్పు జరిగినా చట్టం కుప్పకూలిపోయి ఉండేది. తమిళనాడు ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చేది. అందుకే ఆనాటి ఆ పరిస్థితులను నేటికీ తమిళనాడు న్యాయ వ్యవస్థ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూ ఉంటుంది. ప్రజలు మర్చిపోలేదు. ఉత్తర చెన్నై కాశీమేడు ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వడివేలు మల్ల యుద్ధంలో మంచి ప్రావీణ్యం కలవాడు. మనిషి బరువు 110 కిలోలు, ఎత్తు 6 అడుగులు, దృఢమైన శరీరం అతని సొత్తు. గోదాలో దిగితే ప్రత్యర్థి పోటీ నుంచి విరమించుకోవడమో, నాకౌట్లోనూ వెనక్కి తిరగడమో తథ్యం. అలాగని అతగాడు మంచి బాక్సర్, క్రీడాకారుడేం కాదు. అలా పొరబడకండి. అది అతనికి హాబీ, ఓ సరదా మాత్రమే. అసలు వృత్తి స్మగ్లింగ్. సముద్ర మార్గం గుండా డ్రగ్స్ రవాణా చేస్తాడు. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటి అనేక వస్తువుల్ని భారతదేశం చుట్టుపక్కల దేశాల నుంచి దొంగిలించి రవాణా చేస్తాడు. వాటిని రవాణా చేసే ఇతరుల నుంచి బలవంతంగా కమిషన్ గుంజుకోవడము, తాము తీసుకొచ్చిన వస్తువులను భారత్లోని తమిళనాడుతో పాటుగా శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలకు దొంగచాటుగా చేరవేసి అమ్ముతాడు. ఇక వీటితో పాటుగా వివిధ తరగతుల్లో పంచాయతీలు నిర్వహించి కమిషన్ తీసుకుంటాడు. ఇక దారి దోపిడీలు అతని ఖాతాలో చాలానే ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సొమ్ము వచ్చి చేరడంతో పాటుగా అతనితో పనిచేసే కిరాయి మనుషుల సంఖ్య పెరిగింది. వాళ్ళందరి విందు వినోదాలు అతని ఖాతాలోనే జరిగేవి. వడివేలు గ్యాంగ్ అంటే హడలన్నమాట. ఆ ముఠాకి అతడొక సింహ స్వప్నం. అలాంటి సింహానికి బేడీలు వేశారు పోలీసులు. 1999 జనవరి నెలలో దోపిడీలు, సరుకు దొంగ రవాణాకు గాను గూండా చట్టం కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమానం మీద బలమైన ఆధారాలుంటే గనుక చేసిన నేరం నిరూపించబడకుండానే, చట్ట ప్రకారం కోర్టు శిక్ష విధించబడకుండానే గూండా చట్టం ప్రకారం ఒక అనుమానితుణ్ణి బెయిల్ లభించని విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ లా ప్రకారం నిరవధికంగా ఏడాది పాటు సదరు నేరస్తుణ్ణి జైలు చేయొచ్చనేది గూండా యాక్ట్ చెప్తోంది. అంటే సదరు వ్యక్తి ప్రమాదకరమైన వాడు, నేర చరిత్ర కలవాడు, తరచూ నేరాలు చేస్తూ ఉండేవాడైనప్పుడు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ వంటి అధికారులు వాళ్ళ అనుమతితో అతన్ని జైల్లో ఉంచొచ్చు. అతను వీధి రౌడీ కావచ్చు, అక్రమంగా మద్యం అమ్మే వ్యాపారి కావచ్చు, పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు అమ్మేవాడు కావచ్చు. విచారణ తర్వాత చేసుకోవచ్చు, కానీ ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. ఇది గూండా చట్టం. ఏడాది వరకు అతనికి జామీన్ లభించదు. కోర్టు ట్రయల్ ఉండదు. అవసరాన్ని బట్టి ఒక అడ్వైజరీ కోర్టు బెంచ్ అతని కేసును పరిశీలిస్తుంది. మొదటిగా 1982లో తమిళనాడులో ప్రవేశపెట్టబడిన ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం తర్వాత దేశమంతటా అమలు చేయబడింది. అయితే ఇది సమాజానికి చీడపురుగులా మారిన వాళ్లను అదుపులోకి తీసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. కోర్టు, చట్టం, విచారణ ఇవన్నీ లేకుండా ఏడాది పాటు జైల్లో పెట్టొచ్చన్నప్పుడు, ఒత్తిళ్లకు లోబడి పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఏడాది పాటు నిరపరాధులు సైతం అన్యాయమైపోతారు కదా. అందుకే తరచూ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటి గూండా చట్టం క్రింద 1999 జనవరి 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్న వడివేలును చెన్నై సెంట్రల్ జైల్లో పెట్టారు.
వడివేలు వంటి సామాజిక గూండాల విషయంలో ఇటువంటి చట్టం ప్రయోగించబడ్డం సరైన విషయమే అని ప్రజలు అంగీకరించారు. చెన్నై సెంట్రల్ జైల్ ఖైదీలకు ఇష్టారాజ్యంగా ఉండేది. వాళ్ళు ఏది కోరుకుంటే అది బయట నుంచి వచ్చేది. బీడీ, సిగరెట్, మద్యం, మత్తుమందులు, డబ్బు ఇలా ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులోకి వచ్చేవి. అంటే వాళ్ళను చూడ్డానికి వచ్చే వారి ద్వారా విచారణ నిమిత్తం కోర్టుకు హాజరై వచ్చే సందర్భాల్లో వాళ్ళకి డ్రగ్స్, డబ్బు అందేవి. జైల్లో ఆ డ్రగ్స్ని తోటి ఖైదీలకు అమ్మేసేవారు. ఆ డ్రగ్స్ కొనుక్కోవడానికి ఈ డబ్బును ఉపయోగించుకునేవాళ్ళు. పోలీస్ అధికారులకు తెలియకుండా జైలు వార్డన్లు ఖైదీల నుంచి డబ్బులు తీసుకుని వారికి సహకరించేవాళ్ళు. అధికారులకు తెలిసి ప్రశ్నిస్తే వార్డన్లు తమకు తెలియకుండానే డ్రగ్స్ మనీ జైల్లోకి వచ్చాయని చెప్పి తప్పించుకునేవాళ్ళు. ఖైదీలను ఈ విషయంలో దండించుకుందామని అధికారులు ప్రయత్నిస్తే గనుక మొత్తం ఖైదీలందరూ ఏకమై నిరాహార దీక్షకు దిగేవాళ్ళు. లోకప్ గదుల్లోకి వెళ్లడానికి నిరాకరిస్తూ జైలు ఆవరణలోనే హర్తాల్ నిర్వహించేవారు. అంటే ఒక రకంగా జైలు అధికారుల మీద ఒత్తిడి తెస్తూ వాళ్లపై తిరుగుబాటు చేయడం అన్నమాట. ఖైదీలు అన్నం తినకపోతే అది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మళ్లీ అందుకు జైలు అధికారులే బాధ్యత వహించాలి. ఖైదీల లాయర్లు, వారి బంధువులు, మానవ హక్కుల సంఘాల వారు పోలీసుల మీద కేసులు వేస్తారు, నిరసనలు తెలియజేస్తారు, పత్రికాముఖంగా ప్రశ్నిస్తారు. ఇదంతా మళ్లీ అదనపు గొడవ. కనుక సాధారణంగా జైల్లో ఖైదీల మీద చర్యలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఈ బలహీనతను వడివేలు పసిగట్టాడు. ఈ సందిగ్ధావస్థను తనకు అనుకూలంగా చేసుకుందామనే ఆలోచన చేశాడు. దాంతో అతను జైల్లో ఉన్నా సరే తన డ్రగ్స్ రవాణా మాత్రం ఎంచక్కా కొనసాగేది. తన గ్యాంగ్లోని ఎవరో ఒకరు తరచూ వడివేలును కలవడానికి రావడం, వస్తూ డ్రగ్స్ తేవడం చేసేవాళ్ళు. అలా బయట వ్యాపారం బయట, జైల్లో వ్యాపారం జైల్లో కొనసాగేది. జైల్లో ఉంటే మాత్రమేంటి, అటు ఇటు కూడా సంపాదన ఉండేది. జైల్లో అతనికి సహకరించడానికి గాను అతడి ముఠా సభ్యులు వేర్వేరు నేరాలు చేసి జైలుకొచ్చారు. వాళ్లతో వడివేలుకు జైల్లోనే విశ్వసనీయమైన ముఠా ఒకటి ఏర్పడింది. చెన్నై సెంట్రల్ జైల్ నేరస్తుల ప్రవర్తన సంస్కరణశాలలాగా కాకుండా అధ్వాన్నంగా తయారైంది. మత్తు పదార్థాలు సేవించడం మూలంగా జైలు ఖైదీల మానసిక ప్రవృత్తి విపరీతంగా మారిపోయి వాళ్ళని అదుపు చేయడం బహు కష్టమైపోయింది. గట్టిగా అరవడం, కొట్లాటకు దిగడం, పరస్పరం దొమ్మీలు ఎక్కువైపోయాయి. జైలు సూపరింటెండెంట్ రామచంద్రన్ వీటన్నిటినీ గమనించాడు. అప్పటికే ఉన్న జైలర్, సబ్ జైలర్లిద్దరూ ఉద్యోగ విరమణ చెందగానే కొత్త వ్యక్తిని నియమించేటప్పుడు చాలా గట్టి మనిషిని నియమించాలనుకున్నాడు. అందరినీ సూచనలు ఇమ్మన్నప్పుడు వాళ్ళంతా ఉమ్మడిగా జయకుమార్ పేరే చెప్పారు. ఆ సమయానికి పొల్లాచి జైల్లో సూపరింటెండెంట్గా అధికారంలో ఉన్న జయకుమార్ వయసు 36 ఏళ్లు. ఒక రకంగా చిన్న వయసనే చెప్పాలి. అతన్ని 1999 సెప్టెంబర్లో చెన్నై సెంట్రల్ జైలుకి జైలర్గా నియమించారు. వస్తూనే చెన్నై సెంట్రల్ జైల్ అదుపు లేకుండా పోవడానికి జైల్లో సరఫరా అవుతున్న మత్తు పదార్థాలే కారణమని జయకుమార్ గ్రహించాడు. జైల్లో ఖైదీలను ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే కానిస్టేబుళ్లు, వార్డెన్లతో జయకుమార్ సమావేశమై డ్రగ్స్ వాడకం గురించి వాకబు చేశాడు. జైల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో విని ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఖైదీలను ట్రయల్స్ నిమిత్తం కోర్టులకు తీసుకొచ్చినప్పుడు వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉంటారు. కోర్టు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు చెప్పులు మార్చుకునేవాళ్ళు. ఆ చెప్పుల్లో డ్రగ్స్ పొట్లాలు ఉండేవి. జైల్లో ములాఖత్ సమయంలో పౌడర్ డబ్బాలు తెస్తూ ఉండేవాళ్ళు. వాటిలో డ్రగ్స్ ఉండేది. తినడానికి పండ్లు తెస్తే వాటిలో కూడా డ్రగ్సే. కాలు, చెయ్యి బెడికిందని చెప్పి బయట హాస్పిటల్ నుంచి చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులకి కట్లు కట్టించుకుని వచ్చేవాళ్ళు. దాంట్లో కూడా డ్రగ్స్ ఉండేవి. అలాంటివేవీ ఊహించనలవి కావు కాబట్టి జయకుమార్ ఆశ్చర్యపోయాడు. దాదాపు ఈ అన్ని దారుల్ని జయకుమార్ మూసివేశాడు. జైల్లో ఖైదీలకు సహకరించే జైలు ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం, విధుల్లోంచి బహిష్కరించడం, బదిలీ చేయడం జరిగాయి. దాంతో జైల్లో డ్రగ్స్ అమ్మేవాళ్లకు, కొని వాడే డ్రగ్స్ బానిసలకు కాళ్ళు, చేతులు కట్టేసినట్లయింది. వీళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. డ్రగ్స్ రవాణాలో ఆరితేరిన వడివేలు కొత్త మార్గాల్ని అనుసరించాడు. జైల్లో వడివేలు ఉన్న గదికి జైలు ప్రహారీ గోడకు మధ్య కేవలం 20 అడుగుల దూరమే ఉంది. ఆ గోడకు అవతల 15 అడుగుల దూరంలో పాక్ రైల్వే స్టేషన్కి వెళ్లే రైలు మార్గం ఉంది. కాబట్టి వడివేలు తన ముఠా సభ్యుల్ని ఆ మార్గంలో రమ్మని చెప్పి, ఎవరైనా అడిగినా కానీ పాక్ స్టేషన్లో రైలు బండి ఎక్కేందుకు వచ్చామని చెప్పమని ఒక ప్రణాళిక వేశాడు. దీంతో ఒక ప్రత్యేక సమయంలో రైలు పట్టాల మీదుగా జైలు గోడలకు వీలైనంత దగ్గరగా వచ్చి జైలు లోపల సంకేత స్థలంలో నిర్ణయించిన చెట్టు దగ్గర పడేలా బయట నుంచి గోడ మీదుగా డ్రగ్స్ పొట్లాలను విసిరేయమని చెప్పాడు. బరువుగా ఉండడం కోసం ఆ పొట్లానికి రాళ్లు కట్టి విసిరేవారు. దీంతో మళ్లీ డ్రగ్స్ వాడకం మొదలైంది. దీంతో జయకుమార్ మళ్లీ నిఘా వేసి వడివేలు ఎత్తుగళ్లను అడ్డుకున్నాడు. వడివేలును గోండాల బ్లాక్ నుంచి హై సెక్యూరిటీ బ్లాక్కు మార్పించాడు. అతన్ని తన పర్యవేక్షణలో ఉంచుకుని అతని ముఠా సభ్యుల్ని వేర్వేరు గదుల్లోకి, వేర్వేరు బ్లాకుల్లోకి బదిలీ చేశారు.
అది మొదలుగా జయకుమార్కి, వడివేలు అతని ముఠావారికి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. జయకుమార్ వేటిని పట్టించుకోలేదు. జైల్లో ఖైదీలందరూ ఉదయాన్నే నియమిత సమయానికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని అప్పగించబడిన పనులు చేసి తీరాలి. తమ తమ గదుల్ని తామే శుభ్రం చేసుకోవాలి. బీడీలు, సిగరెట్లు త్రాగడం నిషేధం. జైల్లోనే డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటైంది. ఆ సెంటర్ నిపుణులు చెప్పే తరగతులకు అందరూ హాజరవ్వాలి. రాత్రి కాగానే కబుర్లు, ఆటలు బంద్. నియమిత సమయానికి నిద్రపోవాలి. కష్టమైనా ఇష్టం లేకపోయినా జయకుమార్ చెప్పిన విధంగా జైలు నియమాల్ని ఖైదీలందరూ పాటించేలా కట్టడి చేశారు. ఎదురు తిరిగిన వారికి లాఠీలతో సమాధానం. ఇక జైలు తన అదుపులోకి వచ్చిందని జయకుమార్ భావించాడు. నిజంగా అలాగే ఉంది కూడా. 1999 నవంబర్ 10న రోటరీ క్లబ్ వారి వితరణ కార్యక్రమం ముగిసిన తర్వాత సూపరింటెండెంట్ జైల్లోని క్రమశిక్షణ తాలూకు నిశ్శబ్దం వెనుక ఏదో ప్రమాదం పొంచుందని ఊహించారు. జైలర్ను సావధానంగా ఉండాలని సూచించారు. అది ఒక వారం రోజుల్లోనే ఎదురైంది. జైల్లో ఎవరికైనా నలతగా ఉంటే జైల్ హాస్పిటల్లో వైద్యం ఇస్తారు. అక్కడ కూడా నయం కానప్పుడు బయట హాస్పిటల్కి తీసుకువెళతారు. అలా వెళ్ళిన ఒక ఖైదీ డ్రగ్స్ రవాణా చేశాడు. హాస్పిటల్లో ఉండగానే ఏదో పంచాయతీలో నిర్వహించాడు. డీజీపీకి విషయం తెలిసింది. ఆయన సూపరింటెండెంట్కి, జైలర్కి మెమోలు జారీ చేసి సమాధానం చెప్పమన్నారు. నవంబర్ 6న వడివేలుకి ఫుడ్ పాయిజన్ అయింది. విరోచనాలతో బాధపడ్డాడు. జైలు హాస్పిటల్లో చేర్చి వైద్యం చేసినా గుణం కనిపించకపోవడంతో తనను బయట హాస్పిటల్కు పంపించమని డాక్టర్ను కోరతాడతడు. డాక్టర్ సూచించినా కూడా సూపరింటెండెంట్ అనుమతి లేకుండా ఖైదీని బయట హాస్పిటల్కు తీసుకువెళ్లడం కుదరదు. అయితే అందుకు జైలర్ జయకుమార్ అంగీకరించలేదు. అసలే వడివేలు డ్రగ్స్ విషయంలో ఆరితేరిన నేరస్తుడు. అలాంటి వాణ్ణి బయటకు పంపిస్తే చట్టవిరుద్ధమైన చర్యలకు అతడు పాల్పడితే తాము మళ్లీ అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అభ్యంతరం చెప్పాడు. సూపరింటెండెంట్ రామచంద్రన్ అతని మాటలతో ఏకీభవించి వడివేలుకు జైల్లోనే చికిత్స అందించమన్నారు. ఆ రాత్రి 10:30 గంటల సమయంలో అతనికి విరోచనాలు కావడం ఆగింది. అంటే కాస్త నయమైనట్టు కనుక మళ్లీ ఉదయాన్నే వచ్చి చూస్తానని చెప్పి డాక్టర్ తన క్వార్టర్కి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నవంబర్ 17వ తేదీ వచ్చింది. సమయం రాత్రి 2:30 అయింది. వడివేలుకు బాలేదని ఫోన్ కాల్ రావడంతో డాక్టర్ నిద్రలేచి హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ వడివేలు ఛాతీలో నొప్పంటూ విలవలాడుతున్నాడు. పల్స్ చూస్తే చాలా తక్కువగా ఉంది. కాసేపటికి అతను మగతలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయానికి విధుల్లో ఉన్న అదనపు సూపరింటెండెంట్ అనుమతితో ఆ డాక్టర్ వడివేలును అంబులెన్స్లో సమీపంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే వడివేలు మరణించినట్టుగా అక్కడి డాక్టర్లు చెప్పారు. జైలర్ జయకుమార్, సూపరింటెండెంట్ రామచంద్రలకు కబురు వెళ్ళింది. ఇద్దరూ హాస్పిటల్కు పరుగు పెట్టారు. వస్తూనే సూపరింటెండెంట్ వడివేలు శరీరంపై గాయాల కోసం వెతికాడు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఊపిరి తీసుకున్నాడాయన. జైల్లో ఖైదీలను కొట్టి నిజాలు రాబట్టడం, ఎదురు తిరగబడ్డ వాళ్ళని లాఠీలతో చితక్కొట్టడం మామూలే. అలాంటప్పుడు ప్రాణాంతక గాయాలు తగిలినా, ప్రాణమే పోయినా అందుకు జైలర్, సూపరింటెండెంట్, జైలర్ బాధ్యతలు వహించాలి. కనుక వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖైదీలు సహజంగానే మరణించినా కూడా అది అనుమానాస్పద మరణంగా ఉంటే మటుకు జైలు అధికారులు కోర్టుకు సమాధానం చెప్పి తీరాలి. అదొక పెద్ద గొడవగా మారుతుంది. వడివేలు శరీరానికి అటాప్సీ నిర్వహించి నివేదికను ఇవ్వమన్నారు. అదే సమయంలో వడివేలు మరణ వార్త తక్కిన ఖైదీలకు తెలిసి అది సమస్యగా మారకుండా జాగ్రత్త పడమన్నారు. నవంబర్ 17 తెల్లవారు 6 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ జైలు ఖైదీలు నిద్రలేచి బయటకొచ్చి వరుసలో నిలబడి హాజరు పలకాలి. తర్వాత స్నానాలకు వెళ్ళినప్పుడు వడివేలు మరణించినట్టు తెలుసుకున్నారు. సదరు వార్త దావానంలాగా జైలంతా వ్యాపించింది. అయితే చిత్రంగా ఖైదీలంతా తమ తమ పనులు మౌనంగా చేసుకుపోతుండడం చూసి పోలీసులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల మూలంగా తమిళనాడు ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు శాసనసభలో నిలదీశాయి. భారతదేశ న్యాయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, దేశంలోని మిగతా రాష్ట్రాలు, న్యాయ నిపుణులు తమిళనాడు చెన్నై సెంట్రల్ జైలు సంఘటనలను, ఇక అదే జైలుకు చెందిన జైలర్ జయకుమార్, సూపరింటెండెంట్ రామచంద్రన్, ఇతర అధికారులు, సిబ్బంది పరిస్థితి ఎంత ఇరకాటంగా మారుంటుందో ఊహించండి. మనం ఇప్పటికీ ఇక్కడ ఆగుదాం. తమిళనాడు జైళ్ల చరిత్ర పుస్తకాల్లో నల్లటి పుటలాగా శాశ్వతంగా నిలిచిపోయిన ఈ సంఘటన గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 2లో ఇంతకు మించిన సస్పెన్స్ మీరు చూడబోతున్నారు. సో డోంట్ మిస్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.